రివ్యూ ఆఫ్ పెద్ది. రీసెంట్ టైమ్స్లో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా, భారీ సినిమా, స్టార్ సపోర్ట్ సినిమా అంటే పెద్ది అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఇంత భారీ బడ్జెట్, ఇంత స్టార్ సపోర్ట్గా వచ్చిన సినిమాలు అయితే చాలా తక్కువే. మరి అంత భారీ బడ్జెట్తో వచ్చిన సినిమా ఎలా ఉందంటే, అంతకుముందు పర్ఫార్మెన్స్ చూస్తే రామ్ చరణ్కి, జాన్వీ కపూర్కి, శివరాజ్ కుమార్కి, ధృవేందర్కి, అలానే జగపతి బాబుకి, ఇంకా బామన్ ఒరానీకి, వీళ్ళందరికీ పర్ఫార్మెన్స్లో ఎలాంటి దోకా లేదు. 100కి 100 మార్కులు వేయచ్చు. సమస్య అంతా సినిమాలోనే. పర్ఫార్మెన్స్లో అందరూ బెస్ట్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ రత్నవేలు, ప్రొడక్షన్ వేల్స్ అందరికీ మంచి మార్కులు వేయచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ సమస్య అంతా కథలోనే. గతంలో ఎలాంటి సినిమాలు వచ్చాయి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో? నాని సినిమా జెర్సీ కానీ, లేదంటే చెక్ ద ఇండియా, చందు ఛాంపియన్, ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. అవి కూడా కమర్షియాలిటీ, ఒరిజినాలిటీ చాలా ఉన్నాయి. కానీ ఈ సినిమాకు వచ్చిన పెద్ద మైనస్ ఏంటంటే, ఇక డైరెక్టర్ ఎంచుకున్న కథ. డైరెక్టర్ని క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది ఎందుకంటే ఈ సినిమా చూసి అర్థమవుతుంది. షిప్లో ఏముండాలి, ఉండకూడదు అనేది డైరెక్టర్ నిర్ణయం. ఇక్కడ కథ మంచిదే, స్ట్రాంగ్గా రాసుకుంటూ ఎలివేషన్స్ కట్టుకుని రాసుకుంటు, కానీ దానికి తగిన విధంగా దాన్ని ప్రజెంట్ చేయలేకపోయాడు. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమాకి అవసరం అనవసరం అన్నట్టు ఉంది. ఇంకా శివరాజ్ కుమార్ క్యారెక్టర్ ఉన్నంతలో బాగానే ఉంది. విలన్ క్యారెక్టర్గా మంచి పర్ఫార్మెన్స్ క్యారెక్టరే. కానీ పర్ఫార్మెన్స్ ఉంటే సరిపోదు, సినిమాలో స్టోరీకి స్కోప్ ఉండాలి, సినిమాలో స్టోరీ ఉండాలి. ముఖ్యంగా ఎమోషన్స్. ఒక కొండ కింద బతికే తెగకి గుర్తింపు ఎలా తెచ్చాడు, దానికోసం స్పోర్ట్స్ని ఎలా ఎంచుకున్నాను అనేది కథ మంచిగా ఉన్న ఎగ్జిక్యూషన్ చేసే విధానం బాగుండాలి. మరి రంగస్థలం లాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే పుష్ప, రంగస్థలం లాంటి సినిమాలో రా ఎమోషన్స్, డస్కీ కల్చర్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఉంటాయి. ఆ సినిమాని బాగా నిలబెట్టాయి. కానీ ఇక్కడ మిస్సింగ్. గతంలో చిరంజీవి గారి సినిమాలో స్ట్రాంగ్ స్టోరీ ఉన్న కమర్షియాలిటీకి పెద్దపీట వేసేవాడిని, ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళని ఒక మాట ఉండేది. ఈ సినిమాలో కూడా అది బాగా స్పష్టంగా కనిపిస్తుంది. కమర్షియాలిటీకి అవసరం లేకపోయినా బలవంతంగా జోడించి ఒరిజినాలిటీ తగ్గించి కమర్షియాలిటీని బాగా పెంచాలని అనిపిస్తుంది. కొన్ని సీన్స్లో అయితే ఎమోషన్స్ సరిగ్గా పండలే, కానీ కథ మంచిగానే రాసుకున్నారు. కొన్ని చోట్ల సీన్స్ మంచిగా వస్తున్నాయి, ఎమోషన్స్ బాగున్నాయి, పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంటర్వెల్ బ్లాక్ కానీ, కుస్తీ ఇంట్రడక్షన్ సీన్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ చాలా బాగుంది. ఇంకా క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ చాలా బాగున్నాయి. కొన్ని చోట్ల ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానీ, రత్నవేలు డిఓపి కానీ చాలా హెల్ప్ చేసి చెప్పాలి. ఈ సినిమాకి వాళ్ళిద్దరు బ్యాక్ బోన్స్గా చెప్పొచ్చు. ఇంకా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే వన్ మ్యాన్ షో. సినిమాని తన భుజాల మీద మోసా అని చెప్పొచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. ఓవరాల్గా చూస్తే పర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సమస్య అంతా డైరెక్టర్ గారే. కొన్ని అనవసరపు సీన్స్, లేజర్ సీన్స్ రాసుకున్నారు. సుకుమార్ డైరెక్షన్ పర్యవేక్షణ చేసిన కొంచెం జాగ్రత్తగా తీసుకుని ఉంటే బాగుండేది. ఓవరాల్గా అయితే సినిమా బాగుంది. మరి హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే డిసప్పాయింట్ అవ్వటం ఈజీ. అందుకని కొంచెం ఎక్స్పెక్టేషన్ తగ్గించుకొని సినిమా చూద్దాం ఎలా ఉంటుందని వెళ్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రస్తుతానికైతే ఈ సినిమాకి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. దిస్ ఇస్ మై రివ్యూ అండ్ రేటింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్.